అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. ఇప్పటికే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో అలాగే తమిళనాడులో వచ్చినటువంటి తుఫాను ప్రభావంతో కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురిశాయి. ఇక మరొకసారి అయితే భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ అయితే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, ఇక తెలంగాణలోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, ఇక్కడ చలి తీవ్రత ఎక్కడ ఏ విధంగా ఉంది అనే పూర్తి వాతావరణానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో మనకు మిచాంగ్ తుఫాన్ వచ్చినప్పటి నుంచి కూడా అతి ఎక్కువగా ప్రభావం లేకుండా అక్కడక్కడ కూడా తెలంగాణలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక మొత్తానికి చూసుకుంటే మనకు తెలంగాణను చలి వణికిస్తుందన్నమాట. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు అయితే రోజు రోజుకు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత అయితే పెరిగింది. ఉదయం 10 గంటల వరకు కూడా పొగమంచు అయితే ఉంటుంది. దీంతో ప్రజలెవరూ కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితులు ఏర్పడ్డాయన్నమాట. ఈ నేపథ్యంలో మనకు తమిళనాడులో ఏర్పడినటువంటి తుఫాను ఏపీ వైపు తెలంగాణ వైపు దూసుకొస్తుందని అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచించింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది. మిచాంగ్ తుఫాన్ అయితే తీవ్ర నష్టాన్ని అయితే మిగిల్చింది ఏపీలో. ఇక మరొకసారి వర్షాలు కురుస్తాయని, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడబోతోందని, ఇది దిశ మార్చుకుని మళ్ళీ కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే చెబుతోంది.